ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో కమ్మగా ఈ సొరకాయ పప్పు అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, బ్యాచిలర్స్ కావచ్చు, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్లోకి 1/2 కప్పు వరకు కందిపప్పు అయితే వేస్తున్నాను. ఏ కప్తో అయితే కందిపప్పు వేసుకుంటామో అదే కప్ తోటి 1/2 కప్పు వరకు పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పప్పుల్ని కలిపి మంచిగా శుభ్రంగా ఒక 4 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న పప్పుల్లోకి చాప్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ది ఒక సొరకాయ అయితే తీసుకుంటున్నాను. ఈ సొరకాయని పీల్ ఆఫ్ చేసేసి అంటే పైన స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఆ మీడియం సైజ్ సొరకాయ వచ్చేసి నాకు 1.5 కప్పు వరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అంటూ ఏం లేదు, సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2.5 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను, సొరకాయ ముక్కలు అనేటివి మునిగేంత వరకు. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక 3 విజిల్స్ వరకు. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్వాంటిటీ, ఒక 2 రెమ్మల వరకు చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సోక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ కుక్కర్ని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో ఉంటే స్మాషర్తో, లేదంటే ఈ విధంగా ముద్దకంతో తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్మాష్ చేసుకొని మనం ముందే ఒక 10 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా కడాయి కానీ లేదా ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని పప్పులు ఎర్రగా వేగేంత వరకు వెయిట్ చేసి తర్వాత 2 ఎండుమిర్చి, దంచిన ఒక 4-5 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా తాలింపు ఎర్రగా వేగేంత వరకు వెయిట్ చేసి తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందే స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తెరవ మాత్రలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకున్నట్టయితే మనకి ఎలాంటి పచ్చివాసన రాదు. చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి చింతపండు పచ్చివాసన వస్తుంది. సో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మంచిగా ఎలాంటి స్మెల్ కూడా రాకుండా మంచి స్మెల్, మంచి అరోమాతోటి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పప్పు ఖచ్చితంగా అంతా ట్రై చేయాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయటం లేదు. ఇంతే, ఇంక సర్వ్ చేసుకున్నారంటే మనకి ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. పెసరపప్పు, కందిపప్పు, సొరకాయ అలా ఈ 3 కూడా చాలా హెల్దీ కాబట్టి మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ కలర్ అండ్ టెక్స్చర్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో సూపర్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రుచి బై చందన అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా కానీ మన పేజ్ కనిపిస్తుంది. మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేసి పెట్టుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మీరు అడిగిన రెసిపీని ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.